ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి కీలక చర్చ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అదర్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విత్తనాల ధరలు పెంచేశారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సగం మంది రైతులను కూడా రుణమాఫీ చేయలేదని తెలిపారు. ధాన్యం అమ్మి 3 నెలలు గడిచినా బోనస్ ఇవ్వలేదని మండిపడ్డారు హరీష్ రావు. కాంగ్రెస్ వచ్చినాక విత్తనాల ధరలు పెంచిండ్రు, మళ్ళీ కరెంటు మోటార్లు కాలుతా ఉన్నాయి, ఎరువులు దొరకలేవు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు, సన్నవడ్లకు బోనస్ దిక్కే లేదు, బోనస్ అని ఉదరగొట్టిండ్రు. మొన్న యాసంగి పంటకు సంబంధించిన 1300 కోట్ల రూపాయల బోనస్ ఇయాలిటీ కూడా రాలే. వడ్లమ్మి దాదాపు 3 నెలలు అయింది. 3 నెలలైనా బోనస్ పైసలు ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మేము బోనస్ ఇచ్చినామని అసెంబ్లీలో ఉదరగొట్టిరి, ఎలక్షన్ల ముంగట ఉదరగొట్టిరి. మరి ఏమైంది బోనస్? ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు బోనస్? వెంటనే రైతు